బెస్ట్ సైడ్. అంటే లీగ్ స్టేజ్ లో 10 గేమ్స్ అనేది వరకు దే ప్రాబ్లమ్ ద బెస్ట్ సైడ్ రాబిన్ కేకేఆర్. అలాంటిది ది లాస్ట్ టీమ్ తర్వాత 5 మ్యాచ్ల్లో 1 గెలవలేదు. ఎలిమినేటర్ కూడా ఆలోచించింది, ఎలిమినేటర్ లో ఆర్సీబీని ఓడించారు. కాన్ఫిడెన్స్ పెరిగింది అనుకున్నావు. ది గేమ్ చెన్నై దే వన్ ద టాస్ గెలిచి చేస్ చేద్దాం నిర్ణయం తీసుకున్నారు. డ్యూ ఇన్ ఆల్ ప్రాబిలిటీ పడుంటుంది వాళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు. సో అందుకే ఆ నిర్ణయం వాళ్ళని కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుంది చేస్ చేద్దామని. అండ్ ఇప్పటిదాకా సీజన్ లో 5 out of 7 గేమ్స్ చేస్ చేస్తున్న టీమే గెలిచింది. అదే చూసాం. సో అవన్నీ జరిగినప్పుడు ఆబ్వియస్లీ చేస్ చేద్దామని ఫీలింగ్ లో ఉంటారు. కానీ అది వర్కౌట్ కాలేదు, పూర్తిగా బెడిసిపోయింది. బికాస్ డ్యూ రాలేదు. దే వాజ్ నాట్ అ సింగిల్ డ్రాప్ ఆఫ్ వ్యూ. మీరు బగిగాం చూస్తుంటే కనుక ఎక్కడా కూడా డ్యూ లేదు, మొత్తం పొడిగా ఉంటుంది. దట్ హెల్ప్ సన్ రైజ్ హైదరాబాద్ స్పిన్నర్స్. అసలు ఓవరాల్ గా ఏం జరిగిందంటే మొదట బ్యాటింగ్ చేసి సన్ రైజ్ హైదరాబాద్ 175 స్కోర్ చేశారు, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ పార్ ఫర్ ది యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఈ సీజన్ లో అట్ చెపాక్, విచ్ ఇస్ 178. అండ్ అది సరిపోదేమో అని అందరూ అనుకున్నారు. బికాస్ డ్యూ ఒకవేళ పడుంటే చేస్ చేయడం ఈజీగా మారిండాల్సింది. వాళ్ళకి రాలేదు కాబట్టి ఏమైందో తర్వాత మాట్లాడదాం. ఈ 175 కూడా ఎందుకు వచ్చింది అంటే టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేశారు కాబట్టి. ప్యాట్ కమిన్స్ కూడా టాస్ అప్పుడు ఏమన్నాడు, నేను కూడా టాస్ గెలిచుంటే నేను కూడా బౌలింగే చేద్దాం అనుకున్నాడు. అదే కనుక చేస్తుంటే బహుశా తిరిగి బ్యాక్ ఫైర్ ఉంటుంది. బికాస్ ఇమాజిన్ అశ్విన్ అండ్ చహల్ లాంటి స్పిన్నర్స్ ఆర్ఆర్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు ఇద్దరు కలిపి ఒక వికెట్ కూడా తీసుకోలేదు. నన్ ఫర్ 77 వాళ్ళు వేసిన 8 overs లో. ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్లే కనుక తర్వాత బౌలింగ్ చేస్తుంటే 2 innings లో ఏమైనా జరుగుండొచ్చు. They would have taken more wickets and given less number of runs compared to the spinners of Sunrise Hyderabad. Because Shahbaz and Abhishek వీళ్ళు 8 overs వేసి, which is a big surprise in itself, వీళ్ళు 5 for 47, 5 wickets, 30 runs తక్కువ. 5 wickets డిఫరెన్స్ బిట్వీన్ విన్ అండ్ లాస్. ఇంటికి వెళ్ళడానికి, చేపాక్ లోని ఫైనల్ ఆడడానికి. 175 కూడా ఎందుకు వచ్చిందిరా అంటే అట్ ద స్టార్ట్ ట్రావిస్ హెడ్ బాగా ఆడాడు డీసెంట్ 33 నుంచి. బట్ అఫ్ కోర్స్ తన అవుట్ అయిన విధానం దాని గురించి మాట్లాడదాం. రాహుల్ త్రిపాఠి ఐ థింక్ వాస్ ఫినామినల్. బికాస్ న్యూ బాల్ తో వచ్చిన రన్స్ లాగా మారింది. చాలా కష్టమైన తర్వాత బ్యాటింగ్ చేయడం. సో త్రిపాఠి అయితే 247 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి 30 రన్స్ స్కోర్ చేశాడు. దట్ బికేమ్ వెరీ వెరీ క్రూషియల్. తర్వాత వచ్చిన క్లాస్ తనకి కాస్త ప్రమోషన్ దొరికింది. సాధారణంగా 3 వికెట్స్ పడిపోయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వస్తూ ఉండేవాడు. ఆ ఫార్ములాను వదిలేసుకొని క్లాస్ ని పైకి పంపించారు. టర్న్ అవుట్ వెరీ గుడ్ మూవ్. బికాస్ తను ఎలా అయితే నిలకడగా ఆడాడు, ఎలా అయితే ఒక 34-36 balls 50 స్కోర్ చేశాడు. 4 ఫ్యాబులస్ సిక్సెస్, దాంట్లో 3 అగేన్స్ట్ చహల్, ఒకటి కవర్స్ పై నుంచి, ఒకటి కౌ కార్నర్ పై నుంచి. ఫినామినల్ హిట్టింగ్. ఆ కవర్స్ పై నుంచి ఆమె షాట్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్స్ యూ వుడ్ సీ. స్పిన్నర్ కి అగేన్స్ట్ గా పెద్ద ఫుట్ వర్క్ లేకుండా క్రీస్ నుంచి అంత పవర్ జనరేట్ చేయడం చాలా తక్కువ మంది చేయగలుగుతారు. క్లాస్ అందుకనే ఈ ఫార్మాట్ లో ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్స్ ప్రపంచంలోనే. తను 50 పరుగులు స్కోర్ చేశాడు కాబట్టి 175 వచ్చింది సన్ రైజ్ హైదరాబాద్ ఈవెన్చువల్ గా. సో ఈ ముగ్గురు బ్యాటర్స్ కి చాలా చాలా పెద్ద క్రెడిట్ ఇవ్వాలి ఫర్ గెటింగ్ దట్ స్కోర్. బౌలింగ్ విషయానికి వస్తే బోల్ట్ బాగా బౌలింగ్ వేశాడు. మరోసారి ఫస్ట్ ఓవర్ వికెట్ తీసుకున్నాడు. ఆవేష్ ఖాన్ బాగా బౌలింగ్ వేశాడు. ఇద్దరికి 3 వికెట్స్ ఉన్నాయి. సందీప్ శర్మ 2 వికెట్లు తీసుకున్నాడు. దోస్ ఆర్ 8 వికెట్స్ టు ఫాల్. చహల్ కి, అశ్విన్ కి వికెట్స్ లేవు. ఎవరైతే అనుకున్నావు 5 బౌలర్స్ యూజ్ చేస్తారు ఎక్కువ శాతం అని,